హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారము. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇక్కడ L2 లబ్ధిదారులు ఎవరైతే వచ్చారో సో వారికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి పంపిణీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం అయితే సో వీటిలో కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. సో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేటివి పూర్తి చేసి ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ పూర్తి చేసేందుకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు ఎవరు కూడా రావడం లేదు ముందుకి. అయితే దీని మీద మరొక ప్రత్యామ్నాయంగా ఇంకొక ప్లాన్ అయితే తీసుకుందనమాట. సో దానికి సంబంధించి వివరాలు అయితే అందాయి. నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో విత్ పీడిఎఫ్తో సహా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే మన ఛానల్ ద్వారా ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే ఒకసారి గమనించవచ్చండి. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి సమాచారాన్ని నేను ఇక్కడ డాక్యుమెంట్ రూపంలో అయితే తీసుకొచ్చానమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే L2 లబ్ధిదారులకు నిధులు ఇచ్చి ఇల్లు పూర్తి చేయించేలా ప్లాన్. అంటే ఏంటంటే L2 లబ్ధిదారులు ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళకి ఇల్లు అనేటివి శాంక్షన్ చేస్తారనమాట. సో ఇల్లు అనేటివి శాంక్షన్ చేయడంతో పాటు ఇక్కడ ఆ ఇంటికి సంబంధించి ఏమైనా పనులు కనుక చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి నిధులను విడుదల చేస్తాము అని చెప్తున్నారనమాట. అంటే ఈ నిధులు కూడా ముందుగా మీరు అమౌంట్ అనేది పెట్టుకొని వాటిని కన్స్ట్రక్షన్స్ అనేటివి ఏమైనా పెండింగ్లో కనుక ఉన్నట్లయితే వాటిని పూర్తి చేయించుకొని మీరే పే చేసేసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ మనం అమౌంట్ కడితే తర్వాత వీటికి సంబంధించినటువంటి నిధులను బిల్లుల రూపంలో అయితే ప్రభుత్వం అయితే చెల్లిస్తుందని తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో బీఆర్ఎస్ సర్కారు సమయంలో అసంపూర్తిగా నిలిచిపోయి నిరుపయోగంగా మారినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ అయితే చేసిందనమాట. ఇందులో భాగంగా పెండింగ్ వర్క్స్ కోసము కావాల్సిన నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులే పూర్తి చేసుకునే విధంగా, ఓకేనా, సో లబ్ధిదారులే పూర్తి చేసుకోవాలని చెప్తున్నారనమాట. సో వారి అకౌంట్లోనే బిల్లులు జమ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు ఎక్కడెక్కడ ఎంత మేరకు పెండింగ్లో ఉన్నాయి, వాటిని పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరం అవుతాయనే లెక్కన పనితీరులో కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అయితే ఉన్నారని చెప్తుందనమాట. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన చోట వారి యొక్క ఇండ్లకు సంబంధించి పెండింగ్ వర్క్ నిధులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ నిధులు అనేటివి యాసిటీస్గా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జాగాలు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇంటి పనులు ఏ విధంగా అయితే నిర్మించుకుంటూ స్టెప్ వెళ్తున్నారు కదా, సో వారికి సంబంధించి నిధులు ఏ విధంగా అయితే రిలీజ్ అవుతున్నాయో అదేవిధంగా ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి శాంక్షన్ అయినట్లయితే సో అక్కడ మనకు ఏదైతే ఇల్లు వచ్చిందో సో దానికి సంబంధించి ఏమైనా వర్క్స్ కనుక ఉన్నట్లయితే వాటికి నిధులు విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే నిధులు అనేటివి ముందుగా అయితే విడుదల అవ్వండి. సో ముందుగా మనం పే చేసుకుంటే తర్వాత బిల్లులు అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80% పైగానే ఇండ్లు పూర్తయినట్లు చెప్తున్నారనమాట. సో ఇక్కడ 80% వరకు రాష్ట్ర వ్యాప్తంగా 36,000 ఇండ్లు అనేటివి ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇక్కడ కేవలం వాటికి పెయింటింగ్స్ లేదా ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఇవి మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. సో ప్రజాపాలన సభల్లో తమకు సొంత ఇల్లు, ఇంటి స్థలం కరీంనగర్ చింతకుంటలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదని అప్లై చేసుకున్న వారికి అత్యంత నిరుపేదలను గుర్తించిందనమాట గవర్నమెంట్. వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. సొంత స్థలం లేని సో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధి పొందే విధంగా అవకాశం కల్పించినందున L2లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించాలని ఆఫీసర్లకు సూచించింది. ఇందులో ఇల్లు లేని వాళ్ళు, గుడిసెల వాసులుగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, సో వితంతువులు, అదేవిధంగా సఫాయి కర్మచారి, అదేవిధంగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారనమాట. ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క L2 లబ్ధిదారులకు సంబంధించి రూల్స్ అనేవి చేంజ్ అవ్వబోతున్నాయి అనేది విషయం అయితే తెలిసిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో పంపిణీకి సిద్ధంగా ఉన్న 36,000 ఇండ్లు అని చెప్తున్నారు. సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 36,000 ఇండ్లు అనేటివి బీఆర్ఎస్ సర్కార్ సమయంలో మనకి ఏం జరిగిందంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, అంటే ఇవి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి వచ్చాయి కదా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అక్కడ ఏం జరిగిందంటే 2,30,320 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేయగా ఇందులో కేవలము 1,60,705 ఇండ్లను మాత్రమే ప్రభుత్వం పూర్తి చేసింది. వీటిలో కూడా 1,36,116 మందికి పట్టాలను పంపిణీ చేశారు. మరో 36,538 ఇండ్లు పనులైనవి 80% నుంచి 90% వరకు పూర్తయి ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, పెయింటింగ్ వంటి చిన్న చిన్న పనులే పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎలిజిబుల్ అయినటువంటి L2 లబ్ధిదారులకి అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే
నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ప్లంబింగ్, పెయింటింగ్ పనులకు సంబంధించి కూడా ఒక టెండర్ అనేది గవర్నమెంట్ అనేది వేయగా దానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు. దాదాపు 182 కోట్లతో టెండర్ అనేది పిలుపునిచ్చిందనమాట గవర్నమెంట్. దీనికి ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. ఈ యొక్క 80%లో అది మరియు 90%లో ఉన్నటువంటి పూర్తి కానటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి జస్ట్ ఒక 10 to 20% మధ్యలో కంప్లీట్ కాకుండా ఈ విధంగా చిన్న చిన్న వర్క్స్తో పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అనేది ఇస్తున్నారనమాట. లబ్ధిదారులకి ఇల్లు అనేటివి ఇస్తారు. మీరు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని పెయింటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు నిధులు అనేటివి బిల్స్ రూపంలో ఇస్తామని చెప్తుంది అన్నమాట గవర్నమెంట్. ఈ విధంగా L2 లబ్ధిదారులకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే రావచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి సమాచారం రావడం జరిగింది. ఇందులో మనకు క్లియర్గా అయితే చెప్పారనమాట. ఈ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L2 లబ్ధిదారులకి అయితే ఈ విధంగా అయితే ఏమైనా ఇల్లు అనేది శాంక్షన్, అంటే ఇల్లు అనేది ఇస్తారు. అందులో ఏమైనా పనులు కనుక పెండింగ్లో ఉంటే వాటిని మనం పూర్తి చేసుకుంటే మనకి అమౌంట్ అనేది సెండ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలియజేశారనమాట. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు వెంటనే తెలియజేసేందుకు ట్రై చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఉంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.